హాయ్ హలో వెల్కమ్. ఈ వీడియోలో మనం 4వ తరగతి గణితం 8వ పాఠం ఇది ఇంత పొడవు ఉంది పాఠంలోని 2వ సెషన్ చూద్దాం. ఈ వీడియోలో మీరు వస్తువుల యొక్క పొడవుల గురించి తెలుసుకుంటారు, సెంటీమీటరు మీటరు మధ్య తేడా తెలుసుకుంటారు, అదేవిధంగా మీటరు పొడవు ఉండే వస్తువులు ఏంటో తెలుసుకుంటారు, సెంటీమీటర్ పొడవు ఉండే వస్తువులు ఏంటో తెలుసుకుంటారు. మరి అదేవిధంగా మీటర్కు ఎన్ని సెంటీమీటర్లో తెలుసుకుంటారు. ఒక అంగుళం అంటే ఎంతో తెలుసుకుంటారు, అంగుళానికి ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. మరి తర్వాత మనము ఇక్కడ ఇవి చేయండి కృత్యాలను చూద్దాం. 1 సెంటీమీటర్ కన్నా తక్కువ పొడవు ఉండే 5 వస్తువుల పేర్లు రాయండి. మరి మనం ఇందాక సెంటీమీటర్ అంటే తెలుసుకున్నాం మొదటి వీడియోలో. 1 సెంటీమీటర్కు 10 మిల్లీమీటర్లు ఉంటాయి. మరి 1 సెంటీమీటర్ కన్నా తక్కువ పొడవు ఉండే 5 వస్తువుల పేర్లు. పెన్సిల్ యొక్క ముక్కు, పెన్సిల్ ఉంటుంది కదా, మరి ఆ పెన్సిల్ ముక్కు ఎంత ఉంటుంది? అది సెంటీమీటర్ కన్నా తక్కువ పొడవే ఉంటుంది. మరి రిఫిల్ ముక్కు, పెన్ను ఉంటుంది కదా, పెన్నుకు ముక్కు ఉంటుంది కదా, దాని యొక్క పొడవు కూడా మనకు 1 సెంటీమీటర్ కన్నా తక్కువనే ఉంటుంది. తర్వాత చిటికెన వేలి గోరు, మీ చిటికెన వేలి గోరు చూడండి, చిన్నగా సెంటీమీటర్ కన్నా తక్కువనే ఉంటుంది. తర్వాత పన్ను, మన నోట్లో పన్నులు ఉంటాయి కదా, పండ్లు అందరికి ఉన్నాయి కదా పన్ను, ఆ నోట్లో పన్ను కూడా మనకు సెంటీమీటర్ కన్నా తక్కువనే ఉంటుంది. తర్వాత రెండోది, దాదాపు 15 సెంటీమీటర్ల పొడవు ఉండే ఏవేని 3 వస్తువుల పేరు రాయండి. అంటే 15 సెంటీమీటర్లు మన చిన్న స్కేల్ ఉంటుంది కదా, చిన్న స్కేల్ అంత పొడవు ఏముంటుంది? పెన్ను ఉంటుంది 15 సెంటీమీటర్ దాదాపు, స్కేలు 15 సెంటీమీటర్ ఉంటుంది. అదేవిధంగా దువ్వెన, మనం తల దూకుంటాం కదా, ఆ దువ్వెన కూడా 15 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది. మరియు ఇక్కడ చూడండి, కింద ఇవ్వబడిన వస్తువుల యొక్క పొడవులను అంచనా వేయండి. తర్వాత స్కేలుతో వాటి పొడవులను కొలవండి. ఆ 2 కొలతలను పట్టికలో నమోదు చేయండి. మరి ఇక్కడ వస్తువు అంచనా వేసిన పొడవు, కొలవగా వచ్చిన పొడవు. మరి ఇక్కడ వస్తువు చాక్ పీసు, మీ యొక్క పెన్సిల్, దువ్వెన, రబ్బరు, పలక, గణిత పుస్తకం, నోట్బుక్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మనం అంచనా వేసిన పొడవు అంటే చాక్ పీసు యొక్క పొడవు అంచనా వేద్దాం. ఎంత అనుకుంటున్నాం? చాక్ పీసు యొక్క పొడవు 7 సెంటీమీటర్లని అనుకుందాం. మరి దాని కొలవగా వచ్చిన పొడవు, దాన్ని ఖచ్చితంగా కొలిస్తే అది ఎంత వస్తుంది? 6.5 సెంటీమీటర్లు. మీరు కొలవండి, మీ దగ్గర ఉన్న ఒక చాక్ పీస్ ఉంటే దాన్ని తీసుకొని కొలవండి. నేను కొలిస్తే 6.5 సెంటీమీటర్లు రావడం జరిగింది. మరి నీ యొక్క పెన్సిల్, నా దగ్గర ఉన్న పెన్సిల్ యొక్క నేను 14 సెంటీమీటర్లు అనుకుంటున్నాను. మరి మీ దగ్గర ఉన్న పెన్సిల్ యొక్క పొడవు ఎంత అనో అంచనా వేసి రాయండి. మరి తర్వాత కొలవండి. కొలిసిన తర్వాత అది 14 సెంటీమీటర్లు లేదు, నా యొక్క పెన్సిల్ 15 సెంటీమీటర్లు ఉంది. మరి దువ్వెన, నా దగ్గర ఉన్న దువ్వెన నేను ఎన్ని సెంటీమీటర్ అంటే 15 సెంటీమీటర్లు అని అనుకుంటున్నాను. మరి నా దగ్గర ఉన్న దువ్వెనను కొలిస్తే అది 17 సెంటీమీటర్లు పొడవు కలిగి ఉంది. తర్వాత రబ్బర్ ఎరేజర్, నా దగ్గర ఉన్న ఎరేజర్ 1.2 సెంటీమీటర్స్ అని నేను అనుకుంటున్నా. దాన్ని కొలిస్తే దాని యొక్క పొడవు 2 సెంటీమీటర్లు ఉంది. అదేవిధంగా పలక నేను 17 సెంటీమీటర్లు ఉందని అనుకుంటున్నాను. నా దగ్గర పలక లేదు. మరి మీరు కూడా గణిత పుస్తకం, నోట్ పుస్తకం ఈ విధంగా మీరు అంచనా వేసి రాయండి. తర్వాత దాని కొలవగా వచ్చిన పొడవుని, వాస్తవ పొడవుని ఇక్కడ రాయండి. నేను కొన్ని రాశాను, మీరు మిగతాయి రాయండి. ఇప్పుడు తర్వాత 4వది, చీమ ఆహారాన్ని చేరుటకు అతి తక్కువ దూరం గల దారిని కనిపెట్టకు సహాయపడండి. మరి చీమ ఇక్కడ ఉంది, దాని ఆహారం ఇక్కడ ఉంది. మరి చీమ ఆహారాన్ని చేరుకోవాలంటే తక్కువ. చూడండి, పై 4 దారుల్లో చీమ ఆహారాన్ని చేరుటకు అతి తక్కువ దూరం గల దారి ఏది? మనం ఇక్కడ దీని ఒక్కరంగా ఉంది కదా, దీన్ని కొలవలేం కదా. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ విధంగా ఒకటి పాయింట్స్ పెట్టుకుందాం. ఇక్కడ ఏ అని, ఇక్కడ బి పాయింట్, ఇక్కడ సి పాయింట్, ఇక్కడ డి పాయింట్, ఇక్కడ ఈ పాయింట్, ఈ విధంగా పాయింట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు ఈ నుంచి ఇక్కడ కొలుస్తాం, ఈ నుంచి ఇక్కడ, ఈ విధంగా ఇక్కడ కొలుస్తాం అన్నట్టు స్కేల్ తోటి, అప్పుడు ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ కొన్ని అన్నిటికీ కార్నర్స్ దగ్గర పాయింట్స్ ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కేఎల్, ఎం, ఈ విధంగా మనము కార్నర్స్ ఇక్కడ ఇవి కొలిస్తే, మనము అన్నిటినీ కొలిచినప్పుడు నాకు చీమ
తన ఆహారం చేరుటకు తక్కువ దూరం గల దారి నాకు ABCDE అనే ఈ దారి చిన్నగా అనిపించింది. ఇక్కడ వెళ్ళే దారి చిన్నగా ఉంది. ఈ దారిలో వెళ్తే దాని తక్కువ దూరం ఉంటుంది. మరి పై 4 దారుల కంటే దగ్గరైన దారి ఏదైనా ఉందా? అయితే దాన్ని గీయండి. ఇక్కడ నుంచి A నుంచి E వరకు డైరెక్ట్ ఒక దారి గీయవచ్చు మనం. ఇక్కడ Bకి వెళ్ళి Cకి మళ్ళీ Dకి ఈ విధంగా కాకుండా డైరెక్ట్ A నుండి E వరకు ఒక దారి గీయవచ్చు. ఈ విధంగా స్ట్రైట్గా. ఇది A నుండి AE అని ఈ దారి ఈ ABCD దీనికన్నా తొందరగా వెళ్ళే దారి, అంటే దగ్గరగా ఉండే దారి అన్నమాట. అర్థమైంది కదా? మీ యొక్క ఎత్తును కొలవండి. మరి మీ ఎత్తు మీకు ఎంతనో తెలుసా? మీ యొక్క స్కేల్ను మరొకసారి పరిశీలించండి. దానిపై ఒకవైపు సెంటీమీటర్లు ఉంటే మరొక వైపు అంగుళం అంటే ఇంచులు ఉన్నాయి. చూసారు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 1 2 3 నుంచి 15 వరకు అంకెలు ఉన్నాయి, సంఖ్యలు. ఇవేంటివి? సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్, 3, ఈ విధంగా 15 సెంటీమీటర్ల పొడవు కలిగిన స్కేల్ ఇది. మరి ఇక్కడ సైడ్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1, ఇక్కడ వరకు 2, 3 ఈ విధంగా మరి పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏంటివి ఇవి? ఇక్కడ నంబర్స్ వేసుకుందాం. ఇక్కడ 0 1 2 3 4 5 6 ఈ విధంగా నంబర్స్ వేసుకున్నాం కదా. మరి నంబర్స్ లోపల ఇక్కడ నుంచి 0 నుంచి 1 వరకు 1 అంగుళం. అంగుళం అంటే 1 ఇంచ్. 1 నుంచి 2 వరకు ఇది 1 అంగుళం. ఈ విధంగా ఇవి ఇంచెస్ అన్నమాట. అంగుళం అని తెలుగులో అంటాము, ఇంచ్ అని ఇంగ్లీష్లో అంటాము. 1 అంగుళం 1 సెంటీమీటర్ కన్నా పెద్దదేనా? మరి ఇక్కడ 1 అంగుళం ముందు నుంచి ఇంతవరకు 1 అంగుళం. మరి సెంటీమీటర్ అంటే ఇక్కడ వరకే. మరి అంగుళము 1 సెంటీమీటర్ కన్నా పెద్దదేనా అంటే ఖచ్చితంగా పెద్దది. ఎందుకంటే అంగుళము ఈడు వరకు ఉంది, సెంటీమీటరు మనకు ఇక్కడ వరకు 1 సెంటీమీటర్ అవుతుంది. ఇక్కడ అంగుళం ఉందంటే దాదాపు 2.5 సెంటీమీటర్లు అయితే 1 అంగుళం అవుతుంది. ఎన్ని సెంటీమీటర్ అయితే 1 అంగుళం అవుతుంది అంటే ఎంత? 2.5 సెంటీమీటర్స్. అంటే 2.5 సెంటీమీటర్లు అయితే 1 అంగుళం అవుతుంది. ఈ నుంచి 1 సెంటీమీటర్, ఇక్కడ 2 సెంటీమీటర్, ఇక్కడ 5 మిల్లీమీటర్లు. 2.5 సెంటీమీటర్లు అన్నా సరే, 2 సెంటీమీటర్ల 5 మిల్లీమీటర్లు అన్నా సరిపోతుంది. అప్పుడు 1 ఇంచ్. 2.5 సెంటీమీటర్లు అయితే 1 ఇంచు అవుతుందని. అంగుళం అంటే అర్థమైంది కదా? 2.5 సెంటీమీటర్లు ఉంటే 1 అంగుళం అని లేదా 1 ఇంచ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీ స్నేహితులలో 3 ఎత్తులను స్కేల్ లేదా కొలత టేపును ఉపయోగించి సెంటీమీటర్లలోను అంగుళాల్లోను కొలిచి కింది పట్టికలో నమోదు చేయండి. మరి ఇక్కడ మీ స్నేహితుని పేరు నేను 2 పేరు రాస్తాను. మిగతా మీరు 4 స్నేహితులు తీసుకొని వారి యొక్క సెంటీమీటర్లో కొలవండి, తర్వాత అంగుళాల్లో కొలవండి. నేను అమల అనే అమ్మాయి యొక్క ఎత్తు 45 సెంటీమీటర్లు ఉంది. 45 సెంటీమీటర్ల అంగుళాలకు మారిస్తే 18 అంగుళాలు. ఎంత అవుతుంది? 18 అంగుళాలు అవుతుంది. తర్వాత కమల యొక్క ఎత్తు 50 సెంటీమీటర్లు. మరి ఆమె యొక్క అంగుళాలు, ఆమె యొక్క ఎత్తు 20 అంగుళాలు. అమల యొక్క ఎత్తు సెంటీమీటర్లు అయితే 45 సెంటీమీటర్లు, అదే అంగుళాల్లో కొలిస్తే 18 సెంటీమీటర్లు. కమల యొక్క ఎత్తు సెంటీమీటర్లు అయితే 50 సెంటీమీటర్లు, అదే అంగుళాల్లో అయితే 20 అంగుళాలు. మరి తర్వాత ఇంకా ఈ 2 బాక్సులు మీరు మీ స్నేహితుల యొక్క పేరు రాయండి. ఇక్కడ కూడా కమల అమల కాకుండా మీ యొక్క స్నేహితుల పేర్లే రాయండి. నాకు తెలిసిన వాళ్ళ పేరు నేను రాసి వాళ్ళ యొక్క ఎత్తుల్ని సెంటీమీటర్ లోపల అంగుళాల లోపల రాయడం జరిగింది. మీరు మీ దగ్గర మీ ఫ్రెండ్స్ ఉంటారుగా మీ క్లాస్లో, వారి యొక్క పేరు రాయండి, వాళ్ళ యొక్క సెంటీమీటర్లో వారి ఎత్తు రాయండి, తర్వాత వాళ్ళ యొక్క ఎత్తు అంగుళాల లోపల ఇక్కడ నమోదు చేయండి. మరి తర్వాత తక్కువ పొడవుల నుండి ఎక్కువ పొడవులు. మరి తక్కువ పొడవు ఏది ఉందో ఎక్కువ పొడవు ఏది ఉందో చూడండి. తరగతి గది పొడవును సెంటీమీటర్లో కొలవడం సులభమేనా? మరి మీరు ధరించే దుస్తువులను కుట్టడానికి ఉపయోగించే బట్టల యొక్క పొడవులను ఎలా కొలుస్తారు? ఎక్కువ పొడవులను సులభంగా కొలవడానికి మనకు పెద్ద ప్రమాణాలు అవసరం. షాను బట్టను తీసుకొని దర్జీ దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ షాను అనే వ్యక్తి, మరి ఈ పాప దర్జీ దగ్గరికి బట్ట తీసుకొని వెళ్ళింది. ఈ బట్ట ఎంత ఉంది అంటే ఇది 3 మీటర్లు ఉందని మీటర్ బద్దతోటి కొలిచి చెప్పాడు. నాకు గౌను కుట్టడానికి ఎంత సరిపోతుంది? 2 మీటర్లు అయితే సరిపోతుందని
ఈయన టైలరు చెప్పడం జరిగింది. ఎవరికి? షానుకు చెప్పడం జరిగింది. మరి అప్పుడు షాను తెచ్చిన బట్టను దర్జీ తన వద్ద ఉన్న మీటర్ బద్దను ఉపయోగించి కొలిచాడు. మీటర్ బద్దను మీరు ఎప్పుడైనా చూసారా? దానిపై ఒకవైపు సెంటీమీటర్లు, మరొక వైపు ఇంచులు గుర్తించి ఉంటాయి. నేను చూపిస్తాను ఇక్కడ కింద చూడండి. 100 సెంటీమీటర్లు అయితే 1 మీటరు అవుతుంది. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లకు సమానము. ఇందాక మనము 1 ఇంచుకి 2.5 సెంటీమీటర్లు అనుకున్నాం కదా. మరి ఇక్కడ 100 సెంటీమీటర్లకి 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లు అంటే 1 మీటర్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని ఇంచులు అవుతాయి? 40 ఇంచులు అయితే 1 మీటర్కు సమానం. ఇక్కడ మనకు సెంటీమీటర్ లోపల ఇవ్వడం జరిగింది కదా. మరొక మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. మీ టీచర్ను 1 మీటర్ పొడవు గల తాడును కత్తిరించి ఇవ్వమని అడగండి. దానితో రకరకాల పొడవులను కొలవండి. మీరు ఏం చేస్తారంటే 1 మీటర్ బద్ద ఉంటుంది కదా, మరి 1 మీటర్ బద్దతోటి ఒక తాడుని తీసుకొని కరెక్ట్ 1 మీటర్ ఉండేట్టు కొలుచుకొని తీసుకోండి. దాంతో మీరు మీ దగ్గర ఉన్న వస్తువులను బ్యాట్ కానీ మరియు క్యారమ్ బోర్డు, మీరు ఆడుకునే తాడు ఉంటుంది కదా, తాడాటకు ఇట్లా మీ దగ్గర మీకు కనిపించే వస్తువులన్నింటినీ ఆ మీటరు తాడుతోటి కొలవండి. కొలిసి ఎన్ని మీటర్లు ఉండదో లెక్క చేసుకోవచ్చు. అర్థమైంది కదా. మరి అదేవిధంగా క్లాస్ రూము అవన్నీ ఉంటాయి కదా. మరి క్లాస్ రూమ్ ఎన్ని మీటర్లు ఉంది, దాని పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉందో మీటర్ లోపల తాడు తీసుకొని కొలిచి మీరు ప్రయత్నం చేయవచ్చు. మరి అర్థమైంది కదా. మీటర్లు అంటే, సెంటీమీటర్లు అంటే, అంగుళం అంటే ఇవన్నీ అర్థమైనాయి కదా. మరి మనం తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.